బిక్కుమంటూ భారతీయ విద్యార్థుల దీనస్థితి. వైద్య విద్యను అభ్యసించేందుకు కిర్గిస్తాన్ వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడ వారం రోజులుగా నిద్రాహారాలు కరువై బిక్కుమంటూ గడుపుతున్నారు. విదేశీ విద్యార్థులను విద్యాసంస్థల హాస్టళ్లపై అక్కడ పౌరులు కొందరు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వారు హాస్టల్ నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లోని యూనివర్సిటీలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు చదువుకున్నారు. సాయంత్రం 6 గంటలైతే గదుల్లో లైట్లు ఆర్పేసి గడపాల్సిన పరిస్థితి నెలకొందని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం నాగైపేటకు చెందిన బి వినయ్ కుమార్ రాజు తెలిపారు. మంగళవారం ఆయన ఫోన్ ద్వారా దేవరాపల్లి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ రాత్రి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ విద్యార్థులను వేధించడం మొదలుపెట్టారని, తాముంటున్న ప్రాంతంలో పలు హాస్టళ్లలో చొరబడి డబ్బులు, వస్తువులు తీసుకుపోయారని చెప్పారు. అల్లరి నేపథ్యంలో ఈ నెల 19న పాకిస్తాన్కి చెందిన 180 మంది విద్యార్థుల్ని ప్రత్యేక విమానంలో బిష్కెక్ నుంచి తరలించినట్టు చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, స్వదేశానికి వచ్చేలా ఉంది. అయితే జూన్ 15తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఒక వారం తర్వాత ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ విద్యార్థుల భద్రతపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వినయ్ కుమార్ రాజు వేడుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 62 ఏళ్ళు నిండే వారికి